ఈ ధనుసు రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. నూతన అవకాశాలు కూడా చేజిక్కించుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో చంద్ర సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. సంతోషంగా ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం, ఆర్థికంగా కూడా అనుకూలత ఏర్పడుతుంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జనసాకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ లాభదాయకంగా ముందుకు సాగుతాయి. లాభంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కుజుడు సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో కనకదార స్తోత్రం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.